మన దగ్గర ఇలా 4 కుక్కలు కనబడితే చాలు, చిచ్చి ఊర కుక్కలు అని చిరాకు పడతాం. మున్సిపాలిటీ వాళ్ళను పిలిపించి వాటిని కుక్కల బండిలో వేయిస్తాం. అసలు ఇలా తిరిగే కుక్కలు అంటేనే చాలా కోపం వస్తుంది మనకు. కానీ నాగాలాండ్ వాళ్లకైతే నోరు ఊరుతుంది. దొరికిన కుక్కను దొరికినట్టు ఇలా గోనె పట్టాల్లో కట్టేసి పట్టుకుపోతారు. ఆ తర్వాత ఇలా చకచక నరికి పోగులు పెట్టి రకరకాల కూరలు చేసుకుంటారు. కుక్క బిర్యానీ అమ్ముకుంటారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం కొందరు ఆపినా చాలా మంది ఇంకా ఆ పనిని పూర్తిగా మానలేకపోతున్నారు. అసలు సంగతికెడితే వళ్ళు జలధరిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు క్రమం తప్పకుండా కుక్క మాంసాన్ని చికెన్, మటన్ లాగా ఇష్టంగా తింటుంటారు. నాగాలాండ్ తెగలలో కుక్క మాంసం తినటం వందల సంవత్సరాల నుంచి ఉంది. నాగాలాండ్లో అతిపెద్ద నగరమైన దిమాపూర్ సూపర్ మార్కెట్లో కుక్క మాంసం ఇలా బహిరంగంగానే అమ్ముతారు. నాగాలాండ్లో కుక్క మాంసాన్ని మంచి పోషకాహారంగా భావిస్తారు. కుక్క మాంసం లైంగిక శక్తిని పెంచుతుందని కూడా ఇక్కడ కొంతమంది నమ్ముతారు. ఈ నమ్మకాలే చాలా మంది కుక్క మాంసం తినడానికి ప్రోత్సహించాయి. నాగాలాండ్లో బహిరంగంగా కుక్క మాంసాన్ని అమ్మేవారు 4 ఏళ్ల క్రితం మిజోరంలో కుక్క మాంసం అమ్మే 28 దుకాణాలను ప్రభుత్వ ఉత్తర్వుల దెబ్బకి మూసేశారు. అయితే దారుణం ఏంటంటే అంతకుముందైతే ఏకంగా గువాహటీలోని మిజోరం భవన్ మెనూలో కుక్క మాంసంలో వెరైటీలు ప్రింట్ చేసి ఇచ్చి ఎంచుకోమనేవారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వచ్చినట్టుంది. 4 ఏళ్ల క్రితం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ నాగాలాండ్లో కుక్క మాంసం అమ్మకం, సరఫరా, వినియోగాలను నిషేధించడానికి తక్షణం చర్య తీసుకోవాలని కోరింది. వాస్తవానికి నాగాలాండ్, మిజోరాంలలో కుక్కల మాంసాన్ని అమ్మటం, తినటం చాలా పాత విషయం. కానీ ఇది చాలా దారుణమని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ నాగాలాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం అలాగే నిషేధించింది. అయితే ఇదే విషయంలో కుక్కల వాణిజ్య దిగుమతి, మార్కెట్లలో, డైనింగ్ రెస్టారెంట్లలో కుక్క మాంసం అమ్మకాలపై నాగాలాండ్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని గౌహతి హైకోర్టు కోహిమా బెంచ్ రద్దు చేసింది. ఇది ఆధునిక కాలంలో కూడా నాగాలాండ్ ప్రజలలో ఆమోదించబడిన ప్రమాణం ప్రకారం ఆహారంగా కనిపిస్తుంది అని పేర్కొంది. నాగా ప్రాంతాల్లో నేటికి కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటున్నారని, ఇది శతాబ్దాలుగా కొనసాగుతోందని హైకోర్టు పేర్కొంది. ది అంగామి నాగాస్, ది ఎవో నాగాస్, ది రెంగ్మా నాగాస్ తదితర పుస్తకాలు వివిధ పత్రాలను పరిశీలిస్తే నాగాలాండ్లోని వివిధ గిరిజన సమూహాలలో కుక్క మాంసం వినియోగం శతాబ్దాలుగా వస్తోందని హైకోర్టు పేర్కొంది. మొత్తానికి నాగాలాండ్ రాష్ట్రంలో కుక్క మాంసం అమ్మకంపై నిషేధం అలా తొలగిపోయింది. రుచి మరిగిన వాళ్లు వాటిని బతకనివ్వడం లేదు. మొత్తానికి ఏదేమైనా కుక్క బతుకు అంటే ఇదేనేమో.